అందరికీ నమస్కారం అండి. సాయి సుజాత బీవీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను మీకు మసాలా వడలు డిఫరెంట్‌గా ఎలా చేయాలో చూయించాలి అనుకుంటున్నాను. మసాలా వడలు మామూలుగా చేసుకునే విధానంలో కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ సూపర్‌గా లోపల సాఫ్ట్‌గా, బయట క్రిస్పీగా, టేస్టీగా సూపర్‌గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. పళ్ళు కరెక్ట్‌గా నానబెట్టుకొని అందులో కొన్ని ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తామండి. అవన్నీ వేసుకొని కరెక్ట్‌గా వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకొని బరగబరగ్గా చేసుకున్నామంటే చాలా బాగా, చాలా టేస్టీగా, క్రిస్పీగా వస్తుందండి. ఇవి మనము ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక 1/4 కేజీ పచ్చిశనగపప్పు తీసుకుందాము. అందులో ఒక 1/4 కప్పు పల్లీలు పచ్చివి తీసుకుందాము. 1/4 కప్పు అనండి, లేదా ఒక గుప్పెడు వేసుకోండి. తీసుకొని వాటిని ఒక 2 సార్లు వాటర్ వేసి బాగా కడిగి పెట్టుకుందాము. తర్వాత మంచినీళ్ళు వేసి ఒక 2 అవర్స్ లేకపోతే 3 అవర్స్, టైం ఉంటే 3 అవర్స్ పెట్టుకోండి, లేకపోతే 2 అవర్స్ నానబెట్టాలి. వాటిని మిక్సీ పట్టే ముందుగా కొంచెం మసాలా తయారు చేసుకుందాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న కొబ్బరి ముక్కను, పచ్చి కొబ్బరిని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇందులో కొంచెం చెక్క, లవంగాలు 2, ఒక యాలక, అనాస పూలో ఒక ముక్క, అలాగే ఒక 8 పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టు వేసుకోండి. 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని, అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని అంతా బరకబరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. నున్నగా ఏం అవసరం లేదు, బరగ్గా పట్టుకోవాలి. ఇది పట్టి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఆ శనగపప్పు కూడా వేసి వాటర్ లేకుండా వేసి పల్స్లో తిప్పుకొని, నేను చూపిస్తున్నాను కదా, అట్లా బరకబరగ్గా, కొన్ని బ్యాడులు ఉన్నా పర్వాలేదండి, బరకబరగ్గా మిక్సీ వేసుకోవాలి. మనకు అలా ఉంటేనే బాగుంటుంది. ఎటువంటి వాటర్ వేయకూడదు, నీళ్ళగా కూడా ఉండకూడదు. నేను చూపించాను కదా, అలా గట్టిగా మనం వడల కన్సిస్టెన్సీ ఉండాలి. ఇందులో ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని అన్ని బాగా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీని అంతటికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోవాలి, మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కాకపోతే నేను నైవేద్యం పెట్టాలనే ఉద్దేశంతో ఫస్ట్ కొంచెం ఒక ముద్ద తీసేసి పక్కన పెట్టుకొని తర్వాత వేస్తాను ఆనియన్స్. ఇప్పుడు మీకు చెప్పాను కదా, సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు నేను ఆ ముద్ద తీసి పక్కన పెట్టేస్తున్నా దేవుడి కోసము. ఇప్పుడు నేనైతే పెద్ద సైజ్ ఆనియన్స్ 2 కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. చూపించిన విధంగా మీరు కూడా కట్ చేసుకోండి. మీకు ఎన్ని కావాలో అంత వేసుకోండి ఆనియన్స్, అది కూడా మీ చాయిసే. తర్వాత ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత వాటిని బాగా కలుపుకొని, ఎప్పుడైనా వడలకి కారం ఎక్కువే ఉండాలండి, ఘాటుగా ఉంటేనే మనకు బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా ఉంటలు చేసి పెట్టుకొని చేతిలో, అరచేతిలో మధ్యలో పెట్టి జస్ట్ అలా మరో చేతి అలా ప్రెస్ చేస్తామంతే. మీరు అరిటాకులో అయినా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు, కవర్ మీద అయినా చేసుకోండి. మనము హోల్ ఏం పెట్టము, అలా రౌండ్గా బాల్స్లా చేసుకొని జస్ట్ అరచేతిలో అలా పెట్టి అలా అదిమి వేస్తామండి. ఎటువంటి సోడా ఏమి వేయమండి, అన్నీ అలాగే అదుముకొని వేసుకుంటాము. కొంచెం కారంగా ఉంటే బాగుంటుందండి. మీరు కరెక్ట్గా వేసుకోండి ఉప్పు కారాలు, చాలా టేస్టీగా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. మనం ఏం సోడా వేయలేదు కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. ఈ క్లైమేట్కి హాట్గా తింటే సూపర్గా ఉంటుందండి. మనము టమాటో సాస్ అయినా కావచ్చు, చట్నీ అయినా చేసుకోవచ్చు, ఎలా తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి. కొబ్బరి వేసాము, జనరల్గా అయితే మనం వేయం కదా, ఇది కర్ణాటకలో చేస్తారండి. కొబ్బరి వేసాము, అలాగే పల్లీలు కూడా వేసాము. మొత్తము ఫ్లేవర్ఫుల్గా సూపర్గా ఉంటుంది. ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుందని. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, ఎందుకంటే మందం చేసాం కదా, అవి మనకు క్రిస్పీగా రావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది. అందులో కూడా ఇంకో టిప్ ఏంటంటే, సగం కాలిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకొక వాయి వేసి అవి సగం కాలిన తర్వాత తీసేస్తాం కదండి, తర్వాత ఈ ఫస్ట్ వేసుకుని పక్కన పెట్టాం కదా, అవి తీసి అందులో వేసుకొని మళ్ళీ ఎర్రగా అలా చూపించిన విధంగా కాల్చుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. అదొక టిప్, హోటల్స్లో కూడా అలాగే చేస్తారు, మీరు కూడా చూసే ఉంటారు కదా. కాబట్టి సగం వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టి లాస్ట్లో మళ్ళీ ఒకసారి అలా హై ఫ్లేమ్లోనే వేయించుకున్నామంటే క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి.
అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మసాలా వడలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సాయి సుజాత బీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బీవీ.